వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. వైసీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు వచ్చి టీడీపీలో చేరుతున్నారు. తమతో చాలా మంది టచ్లో ఉన్నారని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థుల మార్పుతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. టికెట్ దక్కని వారు నేరుగా టీడీపీలో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 6 నెలల కిందట పార్టీకి దూరమైన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం టీడీపీలో ఇంతవరకు చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వేరే ఆలోచనతో ఉన్నారా అన్న ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నలుగురు టీడీపీ అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ హైకమాండ్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిని అప్పట్లో సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు. ఇటీవల చంద్రబాబు సమక్షంలో చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి టీడీపీలో చేరిపోయారు. ఇక మిగిలిన ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఆయన పోటీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు కాగా ఆయన వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నుంచి టికెట్ ఇవ్వనని ఇదివరకే చంద్రబాబు తేల్చేశారు. అక్కడి టీడీపీకి బలమైన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు నారాయణ ఉన్నారు. ఆయనను కాదని ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది ఆత్మకూరే. అయితే అక్కడ పోటీ చేసేందుకు ఆనం రామనారాయణ రెడ్డి షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వడంతో పాటు ఎలక్షన్ ఫండ్, మంత్రి పదవి అడుగుతున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారట. మరోవైపు సర్వేపల్లి నుంచి ఆనం పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటుంది. దీన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. అటు వైసీపీలోకి వెళ్లలేక ఇటు టీడీపీలోకి ఎంట్రీ లేక ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మున్ముందు ఆనం రామనారాయణ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.